హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బంగారీ హనీ వ్లాగ్స్. ఈరోజు అందరికీ ఇష్టమైన మిర్చి బజ్జీ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా పైన ఆనియన్స్ నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు లేకుండా కొంచెం తక్కువ మసాలాలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దానికోసం నేను శుభ్రంగా వాష్ చేసుకున్న మిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పిండిని జల్లించుకోవాలండి. జల్లించుకుంటేనే బాగుంటుంది ఉండలు లేకుండా. దాంట్లో కొంచెం బియ్యం, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ కారం, కొంచెం సోడా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం వాము వేసుకొని ఫస్ట్ అయితే కలుపుకోవాలి. అన్నీ కలుపుకోవాలండి. తర్వాత కొంచెం ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి కలుపుకుంటే ఉండలు పడుతుంది. కొంచెం వాటర్ పోసుకొని వాటర్ ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం మీడియంలో కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఇంకా మనం బజ్జీలు వేసుకుందాం. మిర్చిని ఇలా డిప్ చేసి కొంచెం సైడ్కి ఇలా అనాలండి. సైడ్కి పిండి ఇలా అంటే కొంచెం బాగుంటుంది. ఇలా అనుకొని ఒక్కొక్క మిర్చి ఆయిల్లో వేసుకోవాలి. మీకు కావాల్సినంత వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెంసేపు అటు ఇటు తిప్పుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా చేసుకోండి. మిర్చి బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు, ధనియాల పొడి, చాట్ మసాలా అలాంటివి వేసుకోకుండా తక్కువ మసాలాలతో ఇలా చేసుకుంటే మిర్చి బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క మిర్చి ఇలా తింటూ ఉంటే, ఆనియన్స్ నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.